వైసీపీ పాలనలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి భారీ విగ్రహాన్ని వర్సిటీ ఉన్నతాధికారులు సోమవారం తొలగించారు. నాడు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన పెద్దల సమక్షంలోనే నేడు తొలగించడం గమనార్హం. సమాజానికి విద్యావంతులను అందించే విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నేతల విగ్రహాలు పెట్టడం సరికాదని అప్పట్లో ఎంతో మంది నిరసన తెలిపినా వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజశేఖర్ పట్టించుకోలేదు. వర్సిటీ నిధులతో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పైగా అప్పటి ప్రభుత్వ సలహాదారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఆహ్వానించి మరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే వైఎస్ విగ్రహాన్ని అక్కడ తొలగించాలని విద్యార్థి సంఘాలు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నా వీసీ గాని అధికారులు గాని పట్టించుకోలేదు. అయితే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి కూటమి ప్రభుత్వం రావడంతో వారందరి ఆశలు చిగురించాయి. సోమవారం ఉదయం టీఎన్టీయూసీ, టీఎన్ఎస్ఎఫ్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అప్పటి ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించిన వీసీపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. దీంతో వీసీ వారితో 2 దఫాలుగా చర్చలు జరిపి 2 రోజుల్లో విగ్రహాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చినా వారు ససేమిరా అన్నారు. సాయంత్రానికల్లా విగ్రహాన్ని తొలగించాల్సిందేనని పట్టుబట్టడంతో విధిలేని పరిస్థితుల్లో మెట్టు దిగిన వీసీ రాజశేఖర్ అప్పటికప్పుడు ప్రొక్లైన్ తెప్పించి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.